ప్రతి అలవాటు వెనుక ఓ రీజన్ ఉంటుందనుకుంటా. ఏంటి, చాయ్ కూడా ఇప్పుడు స్టోరీనా అని అనుకోవద్దు. వై? బికాజ్ నా డెఫినిషన్లో చాయ్ ఇస్ అన్ ఎమోషన్. నాకు టీ తాగాలనిపించినప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్ కావాల్సిందే. ఎందుకంటే నా టీకి మార్క్స్ ఇచ్చి రివ్యూ ఇస్తే అదో తృప్తి నాకు. పర్ఫెక్ట్ టీ పార్ట్నర్ ఉంటే ఆ చాయ్ మ్యాజిక్కే వేరసలు. సో అప్పుడప్పుడు షీ ఈజ్ మై టీ పార్ట్నర్. ఓసారి మా ఫ్రెండ్కి టీ చేసిస్తే చెత్తగా లేదులే అన్నారంతే. నా గుండె గుబేలు మందప్పుడే. వెంటనే మంచి ఛాయ్ కోసం ప్రయత్నాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయ్యా. అసలు ఈ టీ అలవాటుకు కారణం మా అమ్మే. చిన్నప్పుడు అప్పుడప్పుడు తాను తాగగా మిగిలింది ఇచ్చేది. ఉన్న కూసింత ఛాయ్లో ముడీలు వేసుకొని తినేసేదాన్ని. ఆ టేస్ట్ భలే ఉండేది అసలు. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాక ఛాయ్ కంపల్సరీ అయింది. ఎక్కడ మంచి ఛాయ్ దొరికినా అక్కడికి అలా వాలిపోతా. ఛాయ్ బాగుంటే ఆయనకి కాంప్లిమెంట్స్ పక్కా. బట్ ఇరానీ ఛాయ్ ఎందుకో పర్సనలీ నాకు నచ్చదు. నీలోఫర్ ఛాయ్ బాగుంటుందంట. సో ఈసారి టేస్ట్ చేయాలి. మరి మీ ఛాయ్ స్టోరీ ఏంటి?